హలో అమలాపురం. మనమైతే ఇప్పుడు అమలాపురంలో వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి. ఇది ఎర్రవంతెన దగ్గర ఉంటుందండి. ఈ వెంకటేశ్వర స్వామి గుడి వచ్చి నేను 13 ఏళ్ళు అయిందండి. ఉండేది అమలాపురంలో అయినా ఆయన నన్ను ఇప్పుడు రప్పించుకున్నారు. ఎప్పుడో మా పిల్లాడు మొక్కుకి ఇక్కడికి వచ్చామండి. తర్వాత ఇప్పటి వరకు రాలేదు. ఇగో ఇప్పుడైతే దర్శనం ఇచ్చారండి ఆయన మాకు. వెళ్తున్నామండి. గుడి రీమోడల్ చేశారండి. అప్పటి నుంచి ఇంకా మళ్ళీ వెళ్ళలేదు. రీమోడల్ చేశాక ఇప్పుడైతే వెళ్తున్నామండి. చాలా బాగుందండి రీమోడల్ చేశాకను. చూసారా అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు గుళ్ళోకి వెళ్ళిన వెంటనే ఒక ప్రశాంతత వచ్చేసిందండి. అలా దండం పెట్టుకుంటూ అలా నడుస్తూ ఆ దేవుడి గుళ్ళోకి వెళ్ళిన వెంటనే ఒక ప్రశాంతమైన వాతావరణం కొలువు ఉంటుంది కదండి. చూసారండి గుడి ఎంత బాగుందో. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తూ ఉంటారండి ఇక్కడ. చాలా బాగుంటుందండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రసాదం చాలా ఫేమస్ అండి. శనివారం పూట ఇక్కడ పెళ్ళిళ్ళు వ్రతాలు అన్నీ చేసుకుంటారండి. గోశాల కూడా ఉంది. కానీ మేము ఇంకా ఎండకి వెళ్ళలేకపోయాం. ఇగో కాళ్ళు కడుక్కుంటుందండి మా అమ్మాయి. కాళ్ళు కడుక్కునేసరికి తాబేళ్ళన్నీ వచ్చేసాయి. పాపం వాటికి ఏవో పెడుతున్నారు తినటానికి అనుకుని వచ్చేసాయి. కోనేరు చూసారండి ఎంత బాగుందో. కొంచెం అలా చాలా స్వచ్ఛంగా ఉన్నాయండి నీళ్ళు. చూసారండి ఎంత బాగున్నాయో. అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. అక్కడ కొంచెం శివుడు కూడా ఉంటుంది విగ్రహం. కానీ తాబేలు చూసారండి. పాపం వాటికి ఏవో పెడుతున్నాం అనుకుని అవన్నీ ఒకటేసారి వచ్చేసాయండి. పాపం ఏమీ వేయలేదు. వీళ్ళు మామూలుగానే కాలు కడుక్కుని పైకి వచ్చేసారు. నేనైతే దిగలేదండి బాబు. నాకు చాలా భయం వేసింది. అది కాలు పెడుతుంటేనే వచ్చేస్తున్నాయి. పాపం వాటికి ఏమో పెడుతున్నామేమో తాబేళ్ళకి అనుకుని వచ్చేస్తున్నాయి. నేనైతే దిగలేదండి. మామూలుగానే ఇంకా దర్శనం చేసుకోండి స్వామివారిని. చూసారా అండి వెంకటేశ్వర స్వామిని. దండం పెట్టుకోండి. మీరు బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి. చూసారా అండి వెంకన్న బాబుని ఎంత బాగా అలంకరించారు. ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాము. గోవిందనామాలు అవి చదువుకుంటూ ఇంకా బయటకు వచ్చేసామండి. ఎండ చాలా ఉంది. చూసారా అండి ఎంత బాగున్నారు వెంకటేశ్వర స్వామి గుడి గోపురం అదిను. నడుస్తున్నామండి. ఇంకా బయట వచ్చేసరికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 గుడులు ఉన్నాయండి. ఇంకా మేము లెఫ్ట్ సైడ్ గుడికి అయితే వెళ్ళలేదు. రైట్ సైడ్ ఉన్నది అమ్మవారి గుడి. అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాను. మళ్ళీ అమ్మవారి గుడికి అయితే వెళ్దామని చెప్పేసి ఒక్కసారి అనుకున్నాను. అటు సైడ్ వెళ్దాం అనుకుంటే